ఏ యూజర్స్ అందరికి ఒక శుభవార్త అండి. గ్రాక్ 4ని మీరు ఇప్పుడు ఉచితంగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. మనటి వరకు మీరు గ్రాక్ 4ని యూజ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా మీరు డబ్బులు పే చేస్తే మాత్రమే గ్రాక్ 4ని అయితే యూజ్ చేసుకునేవారు. బట్ ఇప్పుడు గ్రాక్ 4 మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మరి గ్రాక్ 4 ద్వారా మరి ఎటువంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మొదటగా మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అయిందండి. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఈ బ్యాచ్ లో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఏ తెలుగు బిగినర్ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ అయితే మీకు గ్రాక్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీరు grok.com అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మెయిల్ ఐడితో కానివ్వండి, లేకపోతే ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా కానీ మీరైతే లాగిన్ అవ్వచ్చు. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎక్స్పర్ట్ ఆప్షన్ చూసారా. యూజువల్గా మొన్నటి వరకు గ్రాక్ 4 అనేది ఓపెన్ అయ్యేది కాదు, ఆటో మాత్రం వచ్చేది అనమాట. ఆటోమేటిక్గా మీకు ఏది బెస్టో అదే ట్యూన్ అయిపోయి మనకి సమాధానాలు ఇచ్చేది. బట్ ఇప్పుడు మీకు గ్రాక్ 4 కూడా ఇప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు, ఎక్స్పర్ట్ ఆప్షన్. సో ప్రీవియస్గా ఇది పెయిడ్ ఆప్షన్లో ఉండేది, ఇప్పుడు ఫ్రీగా యాక్సెస్ ఇచ్చారు. ఎందుకు ఇలా ఫ్రీగా ఇస్తున్నారంటే, ఎప్పుడైతే ఓపెన్ అయ్యే కంపెనీ వాళ్ళు ChatGPT 5ని ఫ్రీగా యాక్సెస్ ఇచ్చారో అప్పుడు XAI కంపెనీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకుని మరి కాంపిటేటర్ కూడా ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేబీ ఇలాగ స్టెప్ తీసుకునే అవకాశం కనిపించింది. సో ఇప్పుడు ఫ్రీగా అయితే మీరు గ్రాక్ 4ని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఇది లిమిటెడ్ యూసేజ్, అంటే రోజుకి ఇన్ని ప్రాంప్ట్స్ లాగానే ఇస్తా అని చెప్తున్నారు. బట్ అది ఎన్ని ప్రాంప్ట్స్ అనేది కూడా మనకు ట్రై చేద్దాం. ఇప్పుడైతే మనం ఎక్స్పర్ట్ లెవెల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. గ్రాక్ 4ని యూస్ చేసుకుని మీరు ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఒకసారి నేను క్రియేట్ ఇమేజెస్ మీద సెలెక్ట్ చేశాను. జస్ట్ ఒక బై డిఫాల్ట్ గా ఒక ప్రాంప్ట్ ఇచ్చింది, నేను ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇమేజ్ అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది అనమాట. క్వాలిటీ పరంగా అయితే బాగానే ఉంది. మీకు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒక 110 120 KB మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మరీ జూమ్ ఇన్ చేస్తే మాత్రం పిక్సలేట్ అవుతుంది. బట్ జనరేట్ చేసిన ఇమేజ్ పరంగా చూసుకునేది మాత్రం ఆ లుక్ అయితే బాగానే అనిపించింది. ఇప్పుడు నేను ఇంకొక ఇమేజ్ కూడా ఇన్పుట్ గా ఇస్తున్నాను. డ్రా అని చెప్పి కానివ్వండి, లేకపోతే జనరేట్ ఇమేజ్ అని కానివ్వండి ఇచ్చి మీరు అయితే ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఐజాక్ న్యూటన్ గారు ఎవరైతే ఉన్న సైంటిస్ట్, ఆయన చేతిలోంచి యాపిల్ పండు పడుతున్నట్టుగా అని చెప్పి నేను ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసింది. సో యాక్చువల్ గా మీకు జనరేట్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మళ్ళీ మీరు ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది, కానీ ఇది కొన్నిసార్లు సెలెక్ట్ అవ్వట్లేదండి. ఇది కొన్ని ఇమేజ్ నుంచి మళ్ళీ మీరు కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఎడిషనల్ గా కొన్ని మార్పులు అయితే చేసుకోవచ్చు. బట్ ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ ఇమేజ్ చూపించట్ల. సో అది కొంచెం ఒక గ్లిచ్ లాగా ఉంది, అదైతే మీరు గమనించండి. నెక్స్ట్ మీకు వాయిస్ అనే ఒక ఆప్షన్ ఉంది, కానీ బట్ వాయిస్ నేను ట్రై చేసిన అది ఇన్పుట్ అయితే తీసుకోవట్లేదు. ఉదాహరణ నేను వాయిస్ మీద సెలెక్ట్ చేస్తున్నాను, మీకు కనెక్టింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. అగైన్ ఫెయిల్ టు కనెక్ట్ టు వాయిస్ అని చూపిస్తుంది. సో వాయిస్ ఆప్షన్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటే మాత్రం కొంచెం అది నాట్ రెస్పాండింగ్ అనే ఒక మెసేజ్ చూపిస్తుంది. సో ప్రెసెంట్ వాయిస్ లాంటిది అయితే మాత్రం వర్క్ అవ్వట్లేదండి. కాబట్టి ఫైల్స్ ఇచ్చి దాని నుంచి కూడా మీరు సమాచారం అయితే పొందొచ్చు. ఒకసారి మీకు అది శాంపుల్ చూపిస్తాను. ఇక్కడ అటాచ్ అనే ఒక ఆప్షన్ ఉంది, మీరు అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేసి నేను ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు. సో ఇది ఈవీ సంబంధించిన లేటెస్ట్ రిపోర్ట్ ఒకటి అనమాట. సో దీన్ని నేను సమరైజ్ అని చెప్పి అడుగుతాను, మనకి అవుట్పుట్ ఎలా ఇస్తుందో చూద్దాం. లిమిట్ అయితే రీచ్ అయిపోయిన మెసేజ్ అయితే చూపిస్తుంది అనమాట. సో నేను పెద్దగా ఏమి అంటే నిన్న అంతా టెస్ట్ చేశాను. సుమారుగా ఒక 8 to 9 ప్రాంప్ట్స్, అంటే అండర్ 10 ప్రాంప్ట్స్ వరకు టెస్ట్ చేసినప్పుడు వచ్చింది. కానీ దాని తర్వాత సూపర్ గ్రాక్ అయితే మీరు పేమెంట్ చేసి మీరు అప్గ్రేడ్ అవ్వమని చెప్పేస్తుంది అనమాట. మీరు గ్రాక్ 4 వర్షన్ మీరు యూజ్ చేద్దాం అనుకుంటే కనుక ఒక అరౌండ్ ఒక 10 ప్రాంప్ట్స్ లోపలనే మీరు గ్రాక్ 4 అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అగైన్ దాని తర్వాత మళ్ళీ మిమ్మల్ని అప్గ్రేడ్ అనే పాయింట్ అయితే వచ్చేస్తుంది, అయితే మీరు గమనించండి. సో ఇప్పుడైతే నేను వేరే అకౌంట్ నుంచి అయితే లాగిన్ అయ్యానండి. సో ఇప్పుడు ఫ్రెష్ గా అంటే నేను ఈ అకౌంట్ ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో అయితే యూజ్ చేయలేదు. సో ఇప్పుడు 4 వర్షన్ ఇప్పుడు ఎంతవరకు యాక్సెస్ వస్తుందో చూద్దాం. సో అగైన్ గ్రాక్ 4లోనే నేను ఇన్పుట్ కింద పెట్టాను. సో ఫైల్ అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫైల్ ఇచ్చేసి ఈ PDF ని సమరైజ్ చేయమని చెప్పి ప్రాంప్ట్ ఇస్తున్నాను. మరి ఇప్పుడైనా ఇది ఇన్పుట్ గా తీసుకుంటుందో లేదు చూద్దాం. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు తీసుకుంది. అంటే మీకు చెప్పాను కదా, ప్రీవియస్ గా నేను అకౌంట్ ఏదైతే యూజ్ చేశానో అది లిమిట్ రీచ్ అయిపోయింది. డైలీ యూసేజ్ ఒక అరౌండ్ 10 ప్రాంప్ట్స్ లోపలనే ఇది లిమిట్ రీచ్ అయిపోయింది. ఇప్పుడు మన ఇచ్చిన దాన్ని ఎలాగా ఎంత ఫాస్ట్ గా ఇస్తుందో చూద్దాం. సో ఈ డాక్యుమెంట్ మొత్తం అనలైజ్ చేసి యాక్చువల్లీ నీతి ఆయోగ్ వాళ్ళు ఒక ఈవీ సంబంధించిన ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో సజెషన్స్ ఇస్తూ ఇచ్చిన రిపోర్ట్ అనమాట ఇది. దాన్ని సమరైజ్ చేసి అసలు ఏమేంటి మెయిన్ పాయింట్స్ అనేది దాని మెయిన్ పాయింట్స్ వరకు సమరైజ్ చేసింది. నాకైతే బాగానే అనిపించింది. నేనైతే దీని గురించి ఒక వీడియో కూడా చేసాం. సో దానికి సంబంధించిన కంటెంట్ వరకు అయితే డీటెయిల్ గా చాలా తక్కువ టైంలో మనకు అవుట్పుట్ అయితే ఇచ్చింది అనమాట. ఇప్పుడు అలానే ఎక్స్పర్ట్ లెవెల్లో ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను నేను. సో మీకు ఎక్స్పర్ట్ లెవెల్ అంటే నథింగ్ గ్రాక్ 4 అనమాట, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే లేటెస్ట్ స్టార్ట్అప్స్ ఇన్ ఇండియా ఏమేమి ఉన్నాయో వాటి గురించి సెర్చ్ చేసి నాకు ఒక 3 స్టార్ట్అప్స్ చెప్పు, నేను ఇన్వెస్ట్ చేయడానికి బాగున్న స్టార్ట్అప్స్ ఏంటని చెప్పి నేను ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. మొత్తం సుమారుగా ఒక 1000 పైగా రిజిస్టర్డ్ స్టార్ట్అప్స్ అయితే ఉన్నాయని చెప్పి ఫైనల్ గా నాకు రికమెండేషన్ చేస్తే జిప్టో, క్విక్ ఈ కామర్స్ ఇది సజెస్ట్ చేసింది. స్కైరూట్ ఏరోస్పేస్, స్పేస్ టెక్, అలానే అల్ట్రా హ్యూమన్ హెల్త్ టెక్,
ఈ మూడింటిని అయితే సజెస్ట్ చేసింది. ఇది ఎందుకో కూడా చెప్తున్నారన్నమాట. సో దీనికి రెవెన్యూ పరంగా కానివ్వండి, దీని ఆపర్చునిటీస్ ఏదైతే ఉన్నాయో, దీని మంచి మూవ్మెంట్ లో ఉంది, దీని ఫండ్సింగ్ ఎలా వచ్చినాయి అనేది, మీకు ఎక్స్పాన్షన్ ప్రాఫిటబిలిటీ ఎలా ఉండొచ్చు అనే విధంగా మీకు సమాచారం ఇస్తుంది. బట్ కింద ఒక పాయింట్ చూస్తే గ్రాక్ అనేది ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు, మీరు కన్సల్ట్ చేసుకునే తర్వాతే మీకు ఏది సూటబుల్ అవుతుందో దాని మీద అయితే ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తుంది. చాలా తక్కువ టైంలోనే మీకు ఒక ఐడియా అయితే ఇచ్చింది. అలానే వీడియో జనరేషన్ ఉందా లేదో కూడా చెక్ చేద్దాం అండి. జస్ట్ ఒక వీడియో ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను, అయిపోయింది మీరు లిమిట్ అని చెప్తుంది. సో ఇక్కడ నాకు గమనించితే నాకు అర్థమైంది ఏంటంటే, సో మీరు ఏమన్నా స్పెసిఫిక్ గా ఎక్స్పర్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ లో కానీ ఇమేజ్ పరంగా అంటే డాక్యుమెంట్స్ లో ఏమైనా ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాన్ని ఒక 3-4 ఇన్పుట్స్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. అంటే మీరు గ్రాక్ 4 లో జస్ట్ ఒక టెక్స్ట్ బేస్డ్ ఇన్పుట్ కి అయితే ఒకటే యూసేజ్ అనుకోండి, ఒక 5 to 6 వరకు ఇన్పుట్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ మీరు ఏమైనా PDF ఫైల్ లాంటిది యూస్ చేసి సమ్మరైజ్ చేయండి ఇలాంటి టూల్ ఇచ్చారు అనుకోండి, ఆ 5 to 6 ఇన్పుట్స్ ని ఒకటే అంత 1 యూసేజ్ కి సమానంగా తీసుకుంటుంది అనమాట. అందుకనే మీకు ఫాస్ట్ గా అయిపోతుంది. సో గ్రాక్ 4 ఏదైతే ఉందో ఫ్రీ యాక్సెస్ అనేది చాలా మాత్రమే ఎక్కువ టైం యూజ్ చేయడానికి అయితే అందుబాటు లేదు. జస్ట్ టెక్స్చువల్ ఇన్పుట్స్ ప్రకారంగా అయితే మాత్రం 1-2 అయితే వాడుకోవచ్చు. కానీ డాక్యుమెంట్ లాంటి ఇచ్చి నేను దాని నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఎక్కువ అవుట్పుట్స్ అయితే రావట్లేదు అనమాట. నిజంగా వీళ్ళు చెప్పినట్టుగా ఎక్స్పెరిమెంట్ ట్రై చేద్దాం, గ్రాక్ 4 ఎలా ఉంది, వర్క్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ చేసుకోవచ్చు తప్పిస్తే నార్మల్గా అయితే ఇదైతే వర్క్ అవ్వట్లేదు. అంటే ఎక్కువ టైం అయితే మీరు యూజ్ చేయలేరు, డబ్బులు అయితే పే చేయాల్సింది. అలానే ఇప్పుడు నేను ఇదే వీడియో ప్రాంప్ట్ ని ఆటోలో పెట్టి చూస్తాను, ఒకవేళ జనరేట్ చేస్తుందో లేదో. నేను జనరేట్ చేయలేను, మీకు కావాలంటే ఇమేజ్ జనరేట్ చేయగలుగుతాను, ఆ ప్రాంప్ట్ ఇవ్వగలుగుతాను, ఒక కోడ్ ని ఇస్తాననే పాయింట్స్ మాత్రం చెప్తుంది. సో ఓవరాల్ గా చూస్తే నేను టెస్ట్ చేసింది వచ్చి ఒక డాక్యుమెంట్ కానివ్వండి, మార్కెట్ ప్రకారంగా డీప్ రీసెర్చ్ చేసి ఒక కంటెంట్ ఇవ్వమంటే మాత్రం ఇచ్చింది, అంతవరకు బాగానే ఇచ్చింది. సో మీరు జస్ట్ గ్రాక్ 4 సంబంధించిన క్యాపబిలిటీస్ టెస్ట్ చేస్తాను, నాకు 2-3 ఈమెయిల్స్ ఉన్నాయి, నాకు ఇంపార్టెంట్ కంటెంట్ ఉంది, దాని నుంచి ట్రై చేస్తాను అనుకుంటే అప్పుడు అరౌండ్ మీకు 6 to 7 ఇన్పుట్స్ వరకు మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అంతవరకు ఫాస్ట్ గానే జనరేట్ చేస్తుంది, మీకు ఇన్ఫర్మేషన్ అయితే బాగానే అనిపించింది నాకు. ఇదే గ్రాక్ 4 సంబంధించిన ఫ్రీ యాక్సెస్ అప్డేట్ అండి. అలాగే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయల నుంచి ఏ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్ చేయగలను కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.